తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. జై బీసీ. 70 సంవత్సరాల నుంచి బీసీ బిడ్డలు అనగబడుతున్నారని ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదము బలపడడం జరిగింది. రేపు 2వ తారీఖు వరంగల్ నడిపొట్టున జరుగుతున్నటువంటి బీసీ రాజకీయ విద్యబేరిని సక్సెస్ చేయాలంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒట్టే జానా యాదవ్ DCMS మాజీ చైర్మన్ గారు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అసలు విద్యబేరి యొక్క ముఖ్య లక్ష్యం ఏందో జానాన్ని తెలుసు. అన్న నమస్తే అన్న. సో దాని ముఖ్య లక్ష్యం ఏంటి? ఏం లేదు, 75 ఏళ్ల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుందో మరి ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ ద్వారా కావచ్చు, రాజకీయాల్లో స్థానిక సంస్థలు రిజర్వేషన్ 42 రిజర్వేషన్ కావచ్చు, వీటన్నిటి మీద 75 ఏళ్ళు భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా 3-4% లేనటువంటి అగ్రవర్ణాలు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుండి కూడా పరిపాలిస్తూ మరి బీసీలను అణచివేతకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉండబడినటువంటి బీసీలు ఎప్పుడు కూడా ఐక్యం గారు అనేటటువంటి నినాదంతోనే ఈ 3-4% ఉన్న వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తూ మరి చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టేటటువంటి క్రమంలో ఈనాడు శాసన మండలి మెంబర్గా ఉండబడినటువంటి తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మరి బీసీ నాయకులందరినీ కూడా ఐక్యమైన మరి అనేటటువంటి నినాదంతో 1,00,000 మందితోనే వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో మరి పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ సభ మల్లన్నదో జానన్నదో కాకుండా ఈ రాష్ట్రంలో బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ యొక్క ఆత్మగౌరవంగా భావిస్తూ మరి లక్షల సంఖ్యలో పాల్గొని భవిష్యత్తులో ఈడబ్ల్యూఎస్ ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏ రకంగా ఎదుర్కోవాలి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో మా జాతికి ఏ రకంగా రిజర్వేషన్ సాధించాలి, ఇంకా మరి సినీ ఇండస్ట్రీలో కావచ్చు, వ్యాపార వాణిజ్య రంగాల్లో కావచ్చు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మాకు దక్కాల్సినటువంటి వాటాని ఏ రకంగా సాధించాలనేటటువంటి లక్ష్యంతోనే ముందుకు పోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యంగా మనం చూస్తే ముస్లిం సోదరులు మాత్రం ఇంతకుముందు ఇప్పటివరకు కూడా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేశారు. మొదటిసారిగా కూడా బీసీ వర్గాలకు సపోర్ట్ చేసి దాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దాన్ని ఏం చూస్తున్నారు? నిజంగా మా ముస్లిం సోదరులు మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10-15% ఉండబడి ఉన్నటువంటి ముస్లిం సోదరులని ఒక 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్లకు రంజాన్ తోఫాలు, బక్రీద్ తోఫాలు ఇచ్చుకుంటా వాళ్ళు మొత్తం మా జేబులనే ఉండని చెప్పుకుంటూ ఈ అగ్రవర్ణాలలో ఏదైతే ఈ 3-4% ఉండబడినటువంటి పార్టీలు మరి గత 75 ఏళ్ల నుండి బీసీలను ఏ రకంగా వాడుకుంటారో మా ముస్లింలను కూడా వాళ్ళ ఓటు బ్యాంకుగా మార్చుకొని వాళ్ళకి ఎలాంటి రాజకీయ అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి సందర్భాన్ని మరి వాళ్ళు కూడా గమనించి మరి ఈనాడు జమాతే ఇస్లామా హిందూ మరి ఏదైతే ముస్లింస్ సంబంధించినటువంటి సంస్థ ఉందో వాళ్ళందరూ కూడా తీన్మార్ మల్లన్న గారితో చర్చలు జరిపి మేము కూడా బీసీలలో అంతర్భాగమే, ఖచ్చితంగా మేమెంతో మాకంతా మరి ఏదైతే మీరు ఈనాడు ముందుకు పోతున్నటువంటి మీరెంతో మాకంతా అనేటువంటి నినాదంతో ముందుకెళ్తుంటో మేము కూడా మీతో కలిసి వస్తాం, మరి మా వాటా ప్రకారం మాకు కూడా మీరు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మేము కలిసి ఈ రాజ్యాధికారాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతోనే మరి వాళ్ళందరూ కూడా ఈనాడు బీసీ మూవ్మెంట్లో కలిసి వస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సినీ వర్గాలకు సంబంధించిన సుమన్ కూడా ముందుకు వచ్చారు. దాన్ని మీరు ఏమేమి చూస్తున్నారు? సుమన్ గారు కూడా మా బీసీ సంబంధించినటువంటి మా బీసీ జాతి బిడ్డే. మరి 1979 టైంలో ఇక్కడ తెలంగాణకు మరి చెన్నై నుండి వచ్చినటువంటి బీసీ బిడ్డ, కర్ణాటక సంబంధించిన బిడ్డ. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా మరి ఆయన తర్వాత వచ్చినటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క స్టూడియోలు హైదరాబాద్లో పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. కానీ తను బీసీ జాతిలో పుట్టడమే పాపంగా భావించి మరి ఎలాంటి అవకాశాలు లేకుండా ఇండస్ట్రీలో కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, గతంలో జైలు జీవితాన్ని కూడా అనుభవించినటువంటి పరిస్థితి. అంటే బీసీలు అనగానే ఒక చిన్న చూపు, బీసీలకు ఎలాంటి అవకాశాలు లేకుండా మరి ఏదైతే పాలించే వాళ్ళు అగ్రవర్ణాలు ఉండటంతోనే మరి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సినీ ఇండస్ట్రీలో కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఇవాళ కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్టూడియోలు కూడా వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఈనాడు కలిసి వస్తూ ఉన్నారు. మా బీసీలకు అంతిమంగా రాజ్యాధికారమే లక్ష్యం తప్ప మేము లేకపోతే మా జాతులు బాగుపడేటువంటి నినాదంతో సుమన్ గారు కూడా రేపు జరిగేటటువంటి ఫిబ్రవరి 2వ తారీఖు మీటింగ్కు పెద్ద ఎత్తున వాళ్ళ అభిమానులకు అదేవిధంగా బీసీ వర్గాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా జాతీయ నాయకులతో పాటు సుమన్ గారు కూడా ఆ యొక్క మీటింగ్ వస్తున్నందుకు మరి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. చివరిగా చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు ఏమేమి చూస్తున్నారు? ఈడబ్ల్యూఎస్ అనేది నిజంగా వీకర్లీ మరి బ్యాక్వర్డ్ సెక్షన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇవ్వాల్సినటువంటి వాళ్ళని ఈడబ్ల్యూఎస్ని ఆ వీకర్ సెక్షన్ కాకుండా ఏదైతే ఈడబ్ల్యూఎస్ అందులో ఉండబడినటువంటి అగ్రవర్ణాలు ఉండబడిన ధనికులు దాన్ని అనుభవిస్తారు తప్ప మరి ఆ యొక్క అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలకు చెందుతలేదనేది మా యొక్క వాదన. అంతేకాకుండా వాళ్ళు ఉన్నది 6% అయితే ఇవాళ 10% అనుభవిస్తూ ఉన్నారు. మరి 10% మరి 62% ఉన్న వాళ్ళకి 20% లేదు, మరి 6% ఉన్న వాళ్ళకి 10% ఎట్లా ఇస్తారు? మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అగ్రవర్ణాలకు సంబంధించినవి కాబట్టి ఈ రకమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. దాని ద్వారా మా యొక్క బీసీ బిడ్డలు, మా విద్యార్థులు అనేక రకాల నష్టాన్ని ఈనాడు చవి చూస్తూ ఉన్నారు. మరి దీన్ని ఇట్టనే కొనసాగిస్తే భవిష్యత్ తరానికి అంధాకారం తప్ప మరి ఎలాంటి అవకాశాలు లేవు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించడం. కాబట్టి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ని రద్దు చేసేంత వరకు మరి స్థానిక సంస్థల్లో బీసీలకు సరైన న్యాయం జరిగేంత వరకు మాది ఏదైతే బీసీ రాజకీయ యుద్ధ పేరు ప్రకటించినటువంటి బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి బీసీ ఆర్గనైజేషన్ ఉందో ఖచ్చితంగా పోరాటం చేయడానికి డిసైడ్ చేసినాం అనేటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రేపు వరంగల్ మీటింగ్ కు బీసీ బిడ్డలు ఏ విధంగా రావాలని మీరు కోరుతున్నారు? బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ అది తన సొంత మీటింగ్గా, సొంత పండుగగా, సొంత ఫంక్షన్ మాదిరిగా భావించి రావాల్సినటువంటి సందర్భం. బీసీలు 75 ఏళ్ల తర్వాత ఒక వేదికని మరి కల్పించినటువంటి మహనీయుడు బీసీల పక్షపాతి తీన్మార్ మల్లన్న. మరి ఆ లక్షల మంది కూడా ఒక వేదికకు వచ్చే విధంగా ఆ యొక్క వేదికను ఏర్పాటు చేసినందుకు మరి రాష్ట్రంలో 160% పైన అంటే దాదాపు 4 కోట్ల జనాభాలో 2.5 నుంచి 3 కోట్ల ప్రజలం బీసీలమే ఉంటాం. మరి ఆ యొక్క బీసీలలో మనం కుటుంబానికి ఒకరు వేసుకున్న లక్షల సంఖ్యలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి బీసీలు తన అన్నదమ్ముల కుటుంబంలో, అక్కజల్లెల కుటుంబంలో ఒక ఫంక్షన్ అయితే ఏ రకంగా బాధ్యతగా పోతారో మరి అలా బీసీలకు సంబంధించినటువంటి పండుగ, మరి బీసీలను అణచివేస్తా ఉన్నటువంటి అగ్రకోణాలకు వ్యతిరేకంగా నినదించేటటువంటి గొంతుకులు ఒక వేదిక మీదకి వచ్చేటటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని పిలవలేదనేటటువంటి భావన లేకుండా ఏదైతే ఈ వేదిక ద్వారా మేము ఇస్తున్నటువంటి పిలుపుని అందుకొని ఖచ్చితంగా ఆ యొక్క వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో అడుగుపెట్టి ఈ బీసీ జాతిలో పుట్టినందుకు నేను ఇక్కడికి వచ్చినని గర్వపడే విధంగా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. దానికి మేము తరలిపోతా ఉన్నాం. మరి వాళ్ళందరూ కూడా మాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎలాంటి మీడియాలు మాకు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా, వాళ్ళ యొక్క సెల్ ఫోన్లే మరి మీడియాగా భావించి మేము పోతా ఉన్నాం, మీరు కూడా రావాలనేటటువంటి నినాదంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉప్పెన మాదిరిగా ఆ యొక్క యాత్ర జరుగుతూ ఉంది. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి బీసీ కుటుంబంలో పుట్టినందుకు ఆ యొక్క ప్రాంగణంలో అడుగుపెట్టి ధన్యులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 2వ తారీఖు జరుగుతున్నటువంటి సభ అయితే ఉందో అది తీన్మార్ మల్లన్న సారథ్యం నడుస్తున్న సభ. 1,00,000 మంది కాదు, లక్షలాది మంది తల్లి వచ్చిన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో లేని విధంగా కూడా బీసీ బిడ్డలు క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.